నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఓటర్ న్యూస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు అంటున్న స్థానిక ముస్లింలు. ఆసిఫ్ అయితే స్థానికుడని అదే సుజనా చౌదరి గెలిస్తే మేము ఢిల్లీ వెళ్ళి ఎక్కడ వెతుక్కోవాలో ఆసిఫ్ అందుబాటులో ఉంటాడు అని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా ఓటు ఆసిఫ్కే అని. ఎందుకంటే ఆసిఫ్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగాడు అంటే కేవలం అతనికి ప్రజలు సమస్యలు తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఆసిఫ్ సీటు ఇచ్చారని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్ గుర్తుకే. మా ఓటు వేసి ఆశీస్సులు గెలిపించుకుంటామని గంటపదంగా చెప్తున్నారు. మేము ఎప్పుడు ఇంకేయండి, నేను 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. నేను ఆయనకి వాళ్ళ నాన్నకి వేసాను, అప్పుడు ఇప్పుడు ఈయనకి. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు నిలబడ్డారు. వైసీపీ తరఫున ఆసిఫ్, ఎన్డీఏ బీజేపీ తరఫున సుజనా చౌదరి. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఓకే, బాగానే ఆయన తగ్గట్టు ఆయన బాగానే సాయం చేస్తున్నాడు, చెందుతున్నాడు, బాగానే ఏం పర్వాలేదు. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనికన్నా ఎక్కువ పథకాలు నేను ఇస్తానంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమయ్యా నాకు తెలియదు. పరిపాలన ఎలా ఉందండి? అంటే మనం చెప్పలేము, మాట్లాడకూడదు. తర్వాత వాళ్ళు అడిగితే మనం మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మీ పథకాలు ఏమైనా అందుతున్నాయా? వచ్చినాయి, మాకు 18 ఏళ్ళు వచ్చినాయి. 18 ఏళ్ళు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు జగన్ కన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, మాకు ఏది తెలియదు. ఓకే ఓకే. ఇద్దరు నిలబడ్డారు. వైసీపీ తరఫునేమో ఆసిఫ్, ఎన్డీఏ బీజేపీ తరఫున సుజనా చౌదరి. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? ఆసిఫ్. ఓకే ఓకేనా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ మోసాలండి. బాబు గ్యారంటీ లేదు, అన్నీ అబద్ధాలు చెప్తాడు. అదండి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆసిఫ్, ఎన్డీఏ బీజేపీ కూడా సుజనా చౌదరి నిలబడ్డాడు. వీళ్ళిద్దరు ఎవరు తెలుసు మీకు? మాకు ఆసిఫ్ గారు తెలుసండి. ఆసిఫ్ గారు లోకల్. సుజనా చౌదరి గారు గెలిచినా ఆయన ఢిల్లీలో వెళ్ళి కూర్చుంటాడు, ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు. కానీ నేను ఇక్కడే ఉంటాను, మీ పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని గట్టిగా చెప్తున్నాడు. అదన్నీ అబద్ధాలండి, అవన్నీ అబద్ధాలు. ఆయన గెలిచినా ఒకవేళ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటాడు, ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు, ఇక్కడ ప్రజలను వదిలేస్తాడు. అంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింస్ ఎక్కువ నా వైపే ఉన్నారని ఆయన చెప్తున్నాడు. ఏమీ లేదండి, అన్ని ముస్లింస్ ఓట్లన్నీ ఆసిఫ్ గారితో పక్కనే ఉన్నాయి. పక్కనే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఎలక్షన్ టైం, ఎండింగ్ టైం అండి. ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇదే చూస్తున్నారుగా మీడియా మిత్రులందరూ కూడా. ఈ రాష్ట్రం అందరూ ఆర్దలు పడుతుంటే ఇంక జగన్ పరిపాలన గురించి చెప్పుకోవాల్సిన అవసరం. ఏ కుటుంబానికి సంక్షేమం, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ 5 గవర్నమెంట్లు ప్రతి ఒక్క పేదవాడికి ఉపయోగపడిన జగన్ గవర్నమెంట్. ఇక్కడ వైసీపీ తరఫున ఆసిఫ్ గారు, ఎన్డీఏ కూటమి బీజేపీ తరఫున సుజనా చౌదరి నిలబడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో మామూలు హిందువులు కాకుండా ముస్లింస్ కూడా ఎక్కువ జాయిన్ అవుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ లేనిపోయిన రూమర్లు. ఎవరో ఒకటారా జాయిన్ అయితే అది తీసుకొచ్చి దాన్ని పెద్ద భూతద్దలా పెట్టి చూస్తున్నారు. ప్రతి ముస్లింస్, ప్రతి మైనార్టీ ఉన్నాడు ఫ్యాన్కే ఓటేస్తాడు, అది పక్క, దాంట్లో సమస్య లేదు. లోకల్ మా ఆసిఫ్ అన్న, ఇక్కడ నాన్ లోకల్ గుజరాత్. ఇప్పుడు ఆయన గెలుస్తాడండి, మమ్మల్ని ఢిల్లీ ఎక్కమంటారు ఏంటి? ఫ్లైట్ ఏమన్నా? కాదండి, ఇక్కడ సామాన్యుడు ఢిల్లీ వెళ్తానికి 24 గంటలు పడుతుంది ఆయన కలవాలంటే, లేదా హైదరాబాద్లో కూర్చుంటే ఒక పూట పట్టిద్ది. సామాన్యుడు ఆయన కలవాలంటే ఎక్కడ కలుస్తాడండి? ఇక్కడ నాన్ లోకల్ ఆసిఫ్ గారు. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా. అతను ఆసిఫ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్పొరేట్ స్థాయి నుంచి, మైనార్టీ చైర్మన్ స్థాయి నుంచి కింద స్థాయి కార్యకర్త బాధ కానివ్వండి, ప్రజల ఆలోచన విధానం మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన. ప్రజల నాడి తెలుసు, ప్రజల్లో తిరిగాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్లో ఇన్ఛార్జికి ఇచ్చేవాడు. పార్టీ జెండాను భుజాన్ని వేసుకున్న కార్యకర్తల్ని, నాయకులను అందరినీ నడిపిస్తూ రథసారథిగా నడిచాడు. అంటే యాక్చువల్గా ఈ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన ఒక
ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఎన్డీకి నేను సపోర్ట్ చేస్తానంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? ఆయన జనాలు ఎప్పుడో సాయిబులు మర్చిపోయారండి. ఆయన ఇంకెక్కడున్నాడు? ఆయన జనాలు సాయిబులు వాళ్ళు మర్చిపోయారు. ఆయన జల్లిగా అనే వ్యక్తిని సాయిబులు మర్చిపోయేశారు. ఇక ఇప్పుడు సాయిబులు గుర్తొచ్చే వ్యక్తి ఆసిఫ్ అన్నే. అంటే కులమే కాదు ఆసిఫ్ గారికి అనేది, కాకపోతే అంటే మైనార్టీకి సీట్ ఇచ్చారు కాబట్టి మైనార్టీలు చాలా తర్వాత మాకు అవకాశం కలిగింది, మేము మా మనిషిని గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచన విధానం తెలియారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది పశ్చిమ నియోజకవర్గంలో. మీకు తెలియదేముంది, ఇప్పుడు హ్యాట్రిక్ 3వ కొడుతున్నాం పశ్చిమలో. రాసుకోండి, ఆసిఫ్ గారు 20,000 మెజార్టీతో గెలుస్తున్నారు 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో. ఇదే మీడియా మిత్రులకి గెలిచిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్ ఇస్తా, ఆసిఫ్ గారు 20,000 పై మెజార్టీ గెలుస్తున్నాడు. ఎందుకంత పక్కాగా చెప్తున్నాం అంటే క్యాంపెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు కూడా నేను డోర్ టు డోర్ దిగొచ్చాను 38వ డివిజన్లో. ఏ ఇంటికి వెళ్ళినా కానీ కులాలు మతాలు గతంగా మేము చూడంగానే ఫ్యాన్ చూపింగ్ అయ్యా మేము వేసేది దానికేనా, మీరు మా దగ్గర రావటండి. వాస్తవం, మేము వేసేది దానికే బాబు. ఒక ముసలాం కానీ ఫంక్షన్ ఇచ్చి ఎవరైనా సరే మేము దానికే వేస్తాం బాబు, అసలు మీరు రావక్కర్లేదు బాబు. కాదమ్మా, అయినా కానీ జగనన్న గుర్తు చేయాలంటే మాకు ఇంటికి పెద్ద కొడుకులాగా అని చెప్పి ఎంతోమంది ముసలోళ్ళు ఇవ్వాలని నేను విన్న మాట. నేను ఎంతోమంది ముసలోళ్ళతో విన్న మాట. ఏ ఇంటికి వెళ్ళినా ఒక ఆడపిల్ల అయినా కానీ మాకు అమ్మ ఒడి పడింది అన్న అని అమ్మాయి చెప్పడం, ముసలోళ్ళు ఫంక్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారని. మీకు ఒక చిన్న విషయం చెప్పనా, నిన్న పోయిన నెల ఫంక్షన్కి చాలామంది ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రచారంలో 2-3 ముసలు చెప్పారు మాకు ఫంక్షన్ రాలేదు. ఏమ్మా అంటే మేము బ్యాంక్కి వెళ్ళకపోతున్నాం అని. అంటే దానికి ఎవరు తప్పది? ఫంక్షన్ కూడా ఆపేశాడు చంద్రబాబు నాయుడు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, అది డన్ షూర్. మా వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో మా ఆసిఫ్ అన్న 20,000 మెజార్టీ గెలుస్తున్నాడు సార్, అది పక్కా. ఓకే, థ్యాంక్ యూ. అది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే పోయిన 5 ఏళ్లలో సంక్షేమానికి బాగా పెద్దపీట ఇస్తూనే అభివృద్ధి కూడా జరిగింది. ఈసారి కూడా అదే సంక్షేమాన్ని మళ్ళీ 5 ఏళ్ల పాటు పొడిగడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గతంలో ఉన్న పథకాలనే ఎన్డీఏ దాన్ని కాపీ చేసింది. అమ్మ ఒడిని ఏమో ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తాను అట్లా అని చెప్పి కొన్ని అంటే జరగని హామీలు కొన్ని ఇచ్చారు, కొన్ని అయితే కాపీ కొట్టారు. అంటే ఇక్కడ ఏంటంటే గత పరిపాలన బాగుంది అని చెప్తాను అనే వాళ్ళే ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి జగన్ గారి పరిపాలన బ్రహ్మాండం అని చెప్పి చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో 2 నిలబడ్డారు. వైసీపీ తరఫున ఆసిఫ్ గారు, ఎన్డీఏ తరఫున బీజేపీ తరఫున సుజనా చౌదరి గారు. ఇక్కడ పరిస్థితులను మీరు గమనిస్తే ముస్లిమ్స్ ఎక్కువ సుజనా చౌదరి గారికి సపోర్ట్ చేస్తున్నారని, ప్రతిరోజు చాలా మంది జాయిన్ అవుతున్నారని ఎన్డీఏలో ముస్లిమ్సే అని ఆయన అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఎన్డీఏలో జాయిన్ అయిన ముస్లిమ్స్ మొత్తం అది డ్రామా అండి. ఎందుకంటే ముస్లిం నాకు తెలిసి దేశంలో పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. ఎన్ఆర్సీ, ఎన్సీఏ, తర్వాత త్రిబుల్ తలాక్, ఇప్పుడు రీసెంట్ గా 4% తీసా. ఇన్ని మాటలు విని కూడా ముస్లిమ్స్ వెళ్ళటం అనేది అది ఆలోచించాల్సిన విషయం. అయినా సరే వెళ్తున్నారనే ఒక భ్రమ, అది అంతా నాకు తెలిసేది డ్రామా. మన వాళ్ళు డ్రామా వేస్తున్నారు. టీడీపీకి దాంట్లో ఏదో చేరినట్టు చేరి మన వాళ్ళు ఇంకా మాట చెప్పాలంటే కోవర్ట్లా ఉందని చెప్పి అనుకోవచ్చు. మన వైసీపీ పార్టీ వాళ్ళు కోవర్ట్లాగా ఎన్డీఏలో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళు ఓటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి వేయరు. అది దాంట్లో ఎందుకంటే ఎగ్జాంపుల్, అది ఒక ఉదాహరణ. ఎవడైనా నమ్మసాకి ఇన్ని బాధలు ఇప్పుడు కొడుతుంటే మీరు మళ్ళీ జై అంటారా ఏంటి? అన్నారు కదా. మరి ఈ వర్షాన ముస్లింస్ దేశంలో మోడీ గారు వర్షాన కొడుతుంటే మళ్ళీ బీజేపీ అది పైగా మన పశ్చిమలో వచ్చింది డైరెక్ట్ బీజేపీ. ఇప్పుడు సైకిల్ అంటే వేరే విషయం, అది ఆలోచించాల్సిన విషయం. బీజేపీకి చూసి ఓటు ఎవరు ఆ జనాలు చేరే వాళ్ళంతా మన కోర్టులే. తప్పకుండా మళ్ళీ మనకు అక్కడ ఉంటూనే ఎన్డీఏలో ఉంటూనే వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మళ్ళీ మన పశ్చిమంలో ఆసిఫ్ గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారు, వాళ్ళే చేస్తారని చెప్పి మాకంటే ఇప్పుడు సామాన్య ఓటర్ కంటే కూడా ముందు ఓటేసేది ఎన్డీఏలో చేరిన మైనారిటీసే. అందులో ఎటువంటి డౌట్ లేదని చెప్పి నేను చెప్తా.